ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ ప్రభు సన్నిధికి చేరవచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు. అలాగే కూడిక నడిపిస్తున్న ప్రియులు సతీష్ అన్నకు, సేవకులందరికీ కూడా వందనాలు. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. మనం రెండో అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. రెండో అధ్యాయంలో ఈ ఉదయకాలం మొదటిగా 9 నుంచి 12 వచనాలు చదువుకుందాం. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మాత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మొదటి అధ్యాయంలో 9-10 వచనాలు. ఆఖరి వచనం చూడండి. 10వ వచనంలో, ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చదువుకున్న వాక్య భాగంలో మొదటి అధ్యాయంలో 10వ వచనంలో, ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అంటే మీరు సువార్తను అంగీకరించారు, సువార్తను మీరు నమ్మారు అనే మాట ఇప్పుడు చెప్పాడు. అలాగే రెండవ అధ్యాయంలో 9లో సత్య విషయమైన ప్రేమను అవిశ్వాసులు అవలంబింపలేదు, లేదా ఎలా చెప్పాలంటే వారు సువార్తను నమ్మలేదు, సువార్తను వారు అంగీకరించలేదు అనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి రెండు విషయాలు ఇక్కడ గమనించాలి. మొదటి అధ్యాయంలో మీరు సువార్తను అంగీకరించారు అని చెప్పాడు. అవిశ్వాస గురించి రెండో అధ్యాయంలో ఏం చెప్పాడంటే వారు సువార్తను అంగీకరించలేదు అని చెప్పాడు. కాబట్టి మనం సువార్తను నమ్మాము, అవిశ్వాసులు సువార్తను నమ్మలేదు. మన సువార్తను నమ్మాం కాబట్టి 10వ వచనంలో ఏం చెప్పాడు? సువార్తను మీరు అంగీకరించారు కాబట్టి మరి మీరు విశ్రాంతి పొందుతారు. 9వ వచనం చూడండి, మీరు ప్రతిదండన పొందరు. ఇక్కడ చెప్పాడు నిత్య నాశనము అను దండన అని చెప్పాడు. నిత్య నాశనము అను దండన. ఇందుకే నిత్య నాశనము అనే దండన ఏంటి? తెస్సలోనిక పత్రికలో చెప్పిన నిత్య నాశనము అనే దండన ఏంటంటే అది రాబోయే ఉగ్రత అని మొదటి అధ్యాయం 10లో చెప్పాడు. 3వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడుతూ ప్రభుదినం అని చెప్పాడు. కాబట్టి అది ఉగ్రత అన్నాడు, అది నిత్యనాశనం అన్నాడు, అది ప్రతిదండన అన్నాడు, అది ప్రభుదినం అన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తుంది అగ్నిగుండం గురించి కాదు. తెస్సలోనిక పత్రికలో చెప్తుంది అగ్నిగుండం గురించి కాదు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో చెప్తున్న దేని గురించి అంటే 7 ఏండ్ల శ్రమల కాలం గురించి చెప్తున్నాడు. అంటే రాబోయే ఉగ్రత గురించి చెప్తున్నాడు. దీనినే మనం ఆలోచిస్తే ఏమని చెప్పాడు? ప్రభు దినం, నిత్యనాశనం, ప్రతిదండన. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ప్రతిదండన అని వ్రాయబడింది. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ప్రతిదండన అని వ్రాయబడింది. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతిదండన దినం మనం తప్పించుకుంటాం అనేది ఇక్కడ చెప్తున్నాడు. ప్రతిదండన దినాన్ని మనం తప్పించుకుంటాం, ఉగ్రత దినాన్ని మనం తప్పించుకుంటాం.
ఇది మన నిరీక్షణ. ప్రకటన గ్రంథం 3:10 కూడా చెప్పాడు. ఏమని? రాబో శోధన గడియలో నేను నిన్ను కాపాడదును అని చెప్పాడు. రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. కాబట్టి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో, సంఘం ఉండగానే ప్రభు దినం వచ్చేసిందని ఎవరైనా మీతో చెప్తే, మీరు 2వ వచనంలో చెప్పాడు, త్వరపడి చంచల మనస్కులు కావద్దు, బెదరవద్దు అని చెప్పాడు. సో ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది వరుసగా చెప్పాడు. నెంబర్ 1, యేసుక్రీస్తు రావాలి. నెంబర్ 2, మనం ఆయన యొద్ద కూడుకోవాలి. నెంబర్ 3, భ్రష్టత్వం సంభవిస్తుంది. నెంబర్ 4, క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. నెంబర్ 5, ఆ దినం వస్తుంది. ఉగ్రత దినం రావాలంటే, ఆ శ్రమల కాలం రావాలంటే, ఆ ప్రభు దినం రావాలంటే, ముందు మన కొరకైన యేసుక్రీస్తు రావాలి. సంఘం ఆయన సన్నిధిలో కూడుకోవాలి. కానీ అంతవరకు ఉగ్రత దినం రాదు. మనముండగా ఉగ్రత దినం రాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పినట్లుగా, ఇది మిక్కిలి అనుకూలమైన సమయమే. ఇది రక్షణ దినమే. ఇది భయంకరమైన దినం కాదు కదా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏముంది? యెహోవా దినం. ఏ దినం? యెహోవా దినం ఏ దినం? అంధకార మహాంధకారం. భయంకరమైన దినం అని మొదటి అధ్యాయంలో చెప్తూ, మహాంధకార దినం అని యోవేలు గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ఈ దినం ఆ దినం కాదు. ఇది రక్షణ దినం. ఇది మిక్కిలి అనుకూల సమయం. హెబ్రీ పత్రిక 3:15లో చెప్పాడు, ఇది నేడు అనబడు సమయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో, యేసుక్రీస్తు మహిమపరచబడిన తర్వాత ఉన్న కాలాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇది మహిమల కాలం. పేతురు పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు, ఇది మహిమల కాలం. క్రీస్తు శ్రమల తర్వాత ఉన్న మహిమల కాలం. కాబట్టి మనం అందరం మిక్కిలి అనుకూలమైన సమయంలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడే ప్రభు దినం వచ్చింది అని ఎవరైనా మీతో చెప్తే, మీరు త్వరపడి చంచల మనస్కులు కావద్దని ఆనాడున్న తెస్సలోనిక సంఘానికి చెప్పాడు. కాబట్టి ఈ పత్రికల్లో చెప్తున్న నిత్యనాశనం అనే దండన ఏంటి? ఈ పత్రికలో చెప్తున్న నిత్యనాశనం అనే దండన ఏంటి? అగ్నిగుండం కాదు. అది లోకం మీదకి రాబోతున్న శ్రమల కాలం. అది లోకం మీదకి రాబోతున్న ఉగ్రత దినం. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, దీన్ని లోకం మీదకి రాబోతున్న తీర్పు అని కూడా చెప్పాడు. దైవ గ్రంథంలో యోవేలు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, అన్యజనుల ప్రభుత్వాలకు జరుగుతున్న తీర్పు అని అక్కడ వ్రాయబడింది. ఒకసారి చదువుదారండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఈ మాట చూడండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఇది తీర్పు తీర్చు లోయ అని చెప్పాడు. యెహోవా దినం అనేది తీర్పు. తీర్పు ఎవరికి రాకూడదు? తీర్పు ఎవరికి రాకూడదు? విశ్వాసికి రాకూడదు. సంఘానికి రాకూడదు. సంఘం మీదకు తీర్పు రాదు. సంఘం మీదకు తీర్పు రాదు. లోకానికి తీర్పు వస్తుంది. అందుకనే ప్రభు దినం ఇప్పుడే వచ్చిందంటే
సంఘాన్ని లోకాన్ని ఆయన వేరుపరచక ముందే వచ్చేసిందని అర్థం. సంఘాన్ని లోకాన్ని ఆయన వేరుపరచక ముందే వచ్చిందంటే తీర్పు ఎవరి మీద కూడా వచ్చిందని? సంఘం మీద కూడా వచ్చింది. వచ్చిందని. అలా జరగదు. అందుకనే ఇప్పుడే వచ్చిందని మీరెవరు కూడా అనుకోవద్దు అన్నాడు. ఇప్పుడే వచ్చిందని మీరెవరు కూడా అనుకోవద్దు. ఇప్పుడు రాదు. మీరు బెదరవద్దు అని ఎందుకు రాశాడు అక్కడ? చంచల మనస్కులు కావద్దు అని ఎందుకు రాశాడు అంటే, ఇటువంటి బోధలు ఆ దినాల్లో ఉన్నాయి, ఈ దినాల్లో కూడా ఉన్నాయి. ఇదిగో శ్రమల కాలంలోనే మనం ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు చెప్పారు అనమాట, శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది, ఇంకో 3.5 సంవత్సరాల్లో మనం ఎత్తబడతాం అని అలాగ చెప్పారు కొంతమంది. సో చాలామంది ఆయా దినాల్లో లేచి వారందరూ కూడా మనం శ్రమల కాలంలో ఉన్నామని చెప్పేవారు. అలా చెప్పటం అనేది ఎలా ఉందంటే, లోకానికి వచ్చే తీర్పు మనం కూడా వచ్చేసింది అన్నట్టుంది. కానీ విశ్వాసికి మరలా పాపిగా తీర్పు జరగదు. విశ్వాసి పాప విముక్తుడని తీర్పు పొందాడు. రోమపత్రిక 6:7. చనిపోయిన వాడు లేదా క్రీస్తుతో సిలువ వేయబడిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా నీతిమంతులనే తీర్పు పొందారు. రోమ 3:24. కాబట్టి తీర్పు మన మీదకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి తీర్పు వచ్చే ముందే మనం ఏం చేయబడతాం? మనం కొనుక్కోబడతాం. సొదొమ గొమొర్రా మీదకు తీర్పు వచ్చేటప్పుడు లోతును ప్రభు కొనిపోయి లోతుకి ఏమని తీర్పు ఇచ్చాడు? పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ నీతిమంతుడైన లోతు అన్నాడు. అయితే లోతుకు మాత్రం ఆ జీవించుచున్న లోతు అని సాక్ష్యం రాలేదు. అబ్రహాముకు వచ్చింది కానీ లోతుకు ఆ సాక్ష్యం రాలేదు. ఇలా చెప్తాను, అబ్రహాము బిలీవర్స్ లేకపోతే అబ్రహాము లాంటి విశ్వాసులు తీర్పుని తప్పించుకున్నారు. లోతు లాంటి విశ్వాసులు కూడా తీర్పుని తప్పించుకున్నారు. కానీ అబ్రహాము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పు మహిమ ఘనత పొందుతాడు, లోతు సిగ్గుపడతాడు, అంతే. క్రీస్తు న్యాయపీఠం దగ్గరే మనకు తేడా ఉంటుంది తప్ప విశ్వాసులందరూ తీర్పు తప్పించుకుంటారు. కాబట్టి జలప్రళయం వచ్చినప్పుడు లోకానికి తీర్పు జరిగింది. అప్పుడు నోవహు ఆ జలప్రళయానికి ముందే ఓడలోనికి వెళ్ళిపోయాడు. మనం కూడా కొనిపోబడిన తర్వాత మాత్రమే తీర్పు వస్తుంది. కాబట్టి మనం ఉండగా తీర్పు రావట్లేదు అంటేనే ఈ దినాల్లో మనం ఎటువంటి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే మనం ఉండగా తీర్పు వచ్చిందంటే, మనం ఉండగా ఉగ్రత వచ్చిందంటే మనల్ని కూడా ప్రభు ఎలా ఎంచినట్టు? పాపములో ఉన్నవారికి ఎంచినట్టే, లోక సంబంధులుగా ఎంచినట్టే, అవిశ్వాసిగా ఎంచినట్టే. అలా ఎంచట్లేదంటే మనమందరం ఈరోజు మనం ఏమని ఎంచుకోవాలా? 5వ అధ్యాయం మళ్ళీ చదువుదాం రండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అందరూ తీయాలి. 4వ వచనం చదవండి. 4వ సహోదరులారా, ఆ దినము దొంగవాలే మీ మీదికి వచ్చటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. ఈ వచనం మనం చదువుతున్నప్పుడు ఆ దినం మీ మీదకి రావటానికి మీరు చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు, మనం రాత్రి వారం కాదని చెప్పాడు. కాబట్టి ఆ దినం మన మీదకు రాదు. ఆ దినం మన మీదకు రాదు. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సుమంత్? ఆ దినం మన మీదకి రాదని ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నీ మైక్ ఆన్ చేసి చెప్పు. ఏంటి? ఆ దినం మన మీదకి రాదని ఇప్పుడు తెలుసుకోవాలా వద్దా అని అడుగుతున్నాను. మైక్ ఆన్ చేయమంటే మళ్ళీ మైక్ ఆఫ్ చేసి మాట్లాడతావు, నాకు వినపట్లేదు.
ఆన్సర్ తెలీదా? యేసుబాబు చెప్పు, తెలుసుకోవాలా తెలుసుకోకూడదా? ఉం? యేసుబాబు చెప్తున్నాడు చూడండి ఆన్సర్. అవసరం తెలుసుకోవాలా లేదు, తెలుసుకోకూడదా? అవసరం లేదండి. అవసరం లేదు. చెప్పండి, అవసరమా అవసరం లేదా? తీర్పు దినం మన మీదకి అవసరమే రాదు, అన్న. ఉగ్రత మన మీదకి అవసరం. రాదని ఈరోజు మనం తెలుసుకోవాలా తెలుసుకోవాల్సిన లేదా? మనకు తెలుసుకోవాలి. విశ్వాసం ఆ? తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే మన మీదకి ఉగ్రత రావట్లేదంటే మనం ఇప్పుడు ఉగ్రతలో లేము అని తెలిసిపోతుంది. మన మీదకి తీర్పు దినం రావట్లేదంటే ఇప్పుడు మనం తీర్పులో లేమని తెలుస్తుంది. కాబట్టి ఇది మన ప్రస్తుత జీవాన్ని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. వచనం 8వ వచనం చదువుదాం. వచనం 8. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందాము. రైట్. ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలంటే 8వ వచనంలో చెప్పాడు, అది మనకు కవచాన్ని ఇస్తుంది, శిరస్త్రాణాన్ని ఇస్తుంది. రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. కవచం పేరు నిర్మలమైన మనస్సాక్షి, శిరస్త్రాణం పేరు నిరీక్షణ. ఒకటేమో మనస్సాక్షి, రెండేమో పరిశుద్ధాత్మ. అక్కడ రాసుకొని మీరు ధ్యానం చేయండి. కవచం అంటే మనస్సాక్షి, శిరస్త్రాణము రక్షణ నిరీక్షణ అని, శిరస్త్రాణం అంటే పరిశుద్ధాత్మ పని. ఈ వచనాలు చాలా చోట్ల ఉన్నాయి, నేను వరుసగా చెప్తాను, మీరు రాయండి అక్కడ. విశ్వాస ప్రేమలను కవచం అంటే మనస్సాక్షి, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం అంటే పరిశుద్ధాత్మ పని. సో ఈ వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నాను, మీరు అలా రాయండి, తర్వాత ధ్యానం చేయండి. రోమాపత్రిక 5:21 ఉంది. నీతి ద్వారా కృప అని ఉంది అక్కడ. నీతి అంటే కవచం, కృప అంటే పరిశుద్ధాత్మ పని. తర్వాత ఇంకో వచనం రాయండి, తిమోతి మొదటి పత్రిక 3:9 రాయండి. తిమోతి మొదటి పత్రిక 3:9 రాయండి. అక్కడే ఉందంటే పవిత్రమైన మనస్సాక్షి, విశ్వాస మర్మము గైకొనుట. అక్కడ ఆ రెండు ఉన్నాయి. ఇక మూడవదిగా పేతురు మొదటి పత్రిక 3:16 వచనం. అక్కడే ఉందంటే నిర్మలమైన మనస్సాక్షి, మీలో ఉన్న నిరీక్షణ. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ దినం మన మీదకు రాదని మనకి ఇప్పుడు తెలియటం ద్వారా రెండు విషయాలు మనలో పుడతాయన్నమాట. ఒకటి, మనం తీర్పులో లేము. రెండు, మన మీదకు ఉగ్రత రావట్లేదంటే మనం ఉగ్రతలో లేమని తెలియటం ద్వారా ఒకటి కవచం కలుగుతుంది, అదే నిర్మలమైన మనస్సాక్షి. రెండు, పరిశుద్ధాత్మ పని జరుగుతుంది, అదే నిరీక్షణ. ఒకసారి ఆ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో మీ వచనం చదవండి. నిర్మలమైన మనస్సాక్షి, దీని పేరు కవచం. మీలో ఉన్న నిరీక్షణ, ఇది పరిశుద్ధాత్మ పని. కాబట్టి ఈరోజు త్వరపడి చంచల మనస్కులు అయ్యారే అనుకోండి, అప్పుడు మీరు తీర్పులో ఉన్నామనుకుంటారు. తీర్పులో ఉన్నామనుకుంటే ఏ తీర్పు అది? పాపిని అనే తీర్పులో ఉన్నాననుకుంటారు. అప్పుడు మీకు ఈ కవచం ఉండదు. కవచం లేకపోతే శిరస్త్రాణం కూడా ఉండదు, నిరీక్షణ కూడా ఉండదు. నిర్మలమైన మనస్సాక్షి గలవారు మాత్రమే విశ్వాస మర్మం గైకొంటారు. అనగా నిర్మలమైన మనస్సాక్షి ద్వారానే పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. తీతు 3:6 ప్రకారం ఆయన మనకు నిరీక్షణ కలిగిస్తాడు, జీవాన్ని గురించిన నిరీక్షణ కలిగిస్తాడు. ఇప్పుడు ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్దాం. మనం కవచం ఉన్నవాళ్ళు ఎత్తబడతారా, కవచం లేని వాళ్ళు ఎత్తబడతారా? సందీప్ పాస్టర్ గారు. ఇద్దరు ఎత్తబడతారండి. ఇద్దరు ఎత్తబడతారు. మరి కవచం లేకపోతే ఏం జరిగిద్ది? జీవితం ఉం?
అంటే హోలీ స్పిరిట్ వర్క్ అనేది జరగకపోతే ఏం జరిగింది? లైఫ్ లైఫ్ లీడ్ చేయలేమండి. అయితే ఏం జరిగింది? అంటే చంచలత్వం ఉంటుందండి. అంటే అయితే విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. అయితే ఏం జరిగింది? క్రీస్తుని న్యాయపడి దగ్గర సిగ్గుపడతాం సార్, సింపుల్గా చెప్పాలా. అంతే. ఎస్. ఎత్తపడతాం కానీ క్రీస్తు న్యాయపడిన దగ్గర సిగ్గుపడతాం. కాబట్టి శ్రమల కాలం ఇప్పుడే వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా ఎత్తపడతారు. కానీ వారు శ్రమల కాలం చూడకుండా కొనుపోబడి క్రీస్తు న్యాయపడిన దగ్గర సిగ్గుపడతారు. మీరు చెప్పండి, మీకు తెలిసి ఎంతమంది శ్రమల కాలం సంఘం మీదకి వస్తుందని చెప్తున్నారు డైరెక్ట్గా? మీరు విన్న బోధకుల్లో, సిద్ధాంతాల్లో, డాక్ట్రిన్స్లో, లేకపోతే డినామినేషన్స్లో 7 ఏళ్ల శ్రమల కాలం సంఘం మీదకి వస్తుంది అని ఎంతమంది చెప్తున్నారు? మీకు తెలిసి కొన్ని పేర్లు చెప్తారు, లేదా మీకు తెలియదు. కానీ సంఘము పాపి అనే తీర్పులో లేదు అని ఎంతమంది నమ్ముతున్నారు? రోమా 5:9 ప్రకారం సంఘము దేవుని ఉగ్రత క్రింద లేదు అని ఎంతమంది నమ్ముతున్నారు? అలా నమ్మని వారందరూ శ్రమల కాలం వస్తుందని కూడా నమ్మిన వాళ్ళతో సమానమే. ఎందుకంటే దాని పేరు ఉగ్రత దినం, దీని పేరు ఉగ్రత, అంతే. అది లోకానికి జరిగే తీర్పు, ఇప్పుడు మనం తీర్పులో ఉన్నామని నమ్ముతున్నాం, రెండు ఒకటే. కాబట్టి మనల్ని ఏం చెప్పాడు, మన గురించి ఏం చెప్పాడంటే, మీరందరూ పాపము లేకుండా ప్రత్యక్షమయ్యే క్రీస్తు కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. ఆ మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9:28 చదువురా ప్రశాంత్. హెబ్రీ పత్రిక 9:28 మధ్యలో వాయిస్ కట్ అయి ఉంటుంది మీకు, అది కూడా చెప్తున్నాను. మనల్ని అందరూ పాపము లేకుండా ప్రత్యక్షమై యేసుక్రీస్తు కొరకు కనిపెట్టమన్నాడు. అది చదువుదా, హెబ్రీ 9:28. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రైట్, పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. ఇంకా చెప్పాలంటే నాట్ టు డీల్ విత్ సిన్, పాపముల విషయంలో కాదు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పాపముల విషయంలో కాదు అనే యేసుక్రీస్తు కొరకు నువ్వు కనిపెట్టాలి. ఎప్పుడు కనిపెడతాం? మనం పాపములో లేము అని నమ్మితే కనిపెడతాం. పాపములో ఉన్నాము అని కనిపెడితే ఆ కనిపెడుతుంది నువ్వు యాంటీ క్రైస్ట్ కొరకు కనిపెడుతున్నట్టు. ఎందుకంటే ఆ దినం ఎవరికి సంబంధించింది? శ్రీకాకుళం అన్నయ్య, ఉగ్రత దినం ఎవరికి సంబంధించింది? ఎరగని వారికి అవి ఎరగని వారికి సంబంధించింది అనమాట. వెరీ గుడ్, ఎరగని వారి మీదకి వస్తుంది. కానీ అది ఎప్పుడు వస్తుంది? అది క్రీస్తు విరోధి ద్వారా వస్తుంది, లేదా క్రీస్తు విరోధి తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు మనం క్రీస్తు కొరకు కనిపెడుతున్నామా, క్రీస్తు విరోధి కొరకు కనిపెడుతున్నామా అనేది తేలిపోద్ది అనమాట. నువ్వు పాపములో ఉన్నావు అనుకుంటే నువ్వు ఎదురు చూస్తుంది క్రీస్తు కొరకు కాదు, నువ్వు ఎదురు చూస్తుంది క్రీస్తు విరోధి కొరకే. క్రీస్తు ఏ గుర్రం మీద ఉంటాడు, క్రీస్తు విరోధి ఏ గుర్రం మీద ఉంటాడు? ఇది అనకాపల్లి అన్నయ్యకి ప్రశ్న. ఓవర్ టు యూ అనకాపల్లి. ప్రిన్స్ అన్న, నీకు దేవుడు ప్రిన్స్ అని పేరు పెట్టాడు కాబట్టి మన ప్రిన్స్ ఏ గుర్రం మీద ఉంటాడు, ఆ ప్రిన్స్ ఏ గుర్రం మీద ఉంటాడు? రంగులు చెప్పు, ఏదో 2 రంగులే. వైట్ ఇద్దరు వైటే. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు వైటే కాబట్టి వైట్ గుర్రాన్ని ఆనవాళ్ళు ఎట్టుకోకండి, దెబ్బతినేస్తారు. నేను చెప్పా కదా, మా స్థానిక సంఘంలో ఒక సంఘ పెద్ద ఉండేవాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అందరినీ పెళ్లికి తీసుకొచ్చినప్పుడు ఒక ఆనవాళ్ళు ఎట్టుకున్నాడు అనమాట ద్వారపూడికి. ఏంటంటే గేదెని కట్టే కర్రను ఆనవాళ్ళు ఎట్టుకున్నాడు. ఆ కర్ర ఎత్తుకుంటున్నాడంట, ఆ కర్ర ఎత్తుకుంటూ ముందు స్టేజ్లో దింపేశాడు అందరినీ. అలాగూ మనం గుర్రాలను ఆనవాళ్ళు ఎట్టుకోకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఉన్నది యేసు ప్రభువే అని, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో తెల్లని గుర్రం మీద ఉన్నది యేసు ప్రభువే అని అనుకుంటున్నారంటే ఎంత ప్రమాదంలో పడ్డారు చూడండి కదండి. ఎందుకంటే మనకు వాక్యం తెలియదు కానీ పాట తెలుసు. ఏ పాట? తెల్లని గుర్రముపై
కూర్చుండినవాడు నమ్మాకమై ఉన్నట్టి పెండ్లి కుమారుండు. ఆ పాట తెలుసు కాబట్టి ఈ జయశాలి యేసుప్రభు అనుకుంటున్నారు. ఈ జయశాలి క్రీస్తు విరోధి. ఇక్కడ చెప్పిన జయశాలి ఎవరు? యాంటీ క్రైస్ట్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనం, ఇదిగో ఒక తెల్లని గుర్రం, దాని మీద ఒకడు విల్లు పట్టుకున్నాడు. సో మనం చూడాల్సింది వాడి చేతిలో ఉన్న విల్లు. విల్లు అంటే అర్థం ఏంటంటే తీర్పు అని అర్థం. విశ్వాసిని కూడా పాపి అని తీర్పు తీర్చేవాడు యాంటీ క్రైస్ట్ అనమాట. 2, ఎర్రని గుర్రం 4వ అధ్యాయం, వాడి చేతిలో ఏముంది? ఖడ్గం. అంటే విశ్వాసికి కూడా కండెమ్నేషన్ ఉందని చెప్పేవాడు యాంటీ క్రైస్ట్. 3, 5, 6 వచనాల్లో మనం చూస్తున్నాము త్రాసు పట్టుకున్నాడు. త్రాసు పట్టుకున్నాడు అంటే గ్రేస్ ఈజ్ లిమిటెడ్, గ్రేస్ ఈజ్ నాట్ అన్లిమిటెడ్. కృప అపరిమితమైంది కాదు. కృపలో మనం నిత్యము ఉండం. కృప నిత్యమైంది. రాత్రి నేను చెప్పే కదా, పాత నిబంధన మధ్యవర్తి చనిపోవాలనుకున్నాడు, క్రొత్త నిబంధన మధ్యవర్తి చనిపోకూడదు అనుకున్నాడు. సో వీడు యాంటీ క్రైస్ట్. ఇక 8వ వచనంలో చదివితే విశ్వాసి నరకానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేవాడు యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ వచ్చాడా? రాలేదు. కానీ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఆ యాంటీ క్రైస్ట్ గాస్పల్ ఇప్పటికీ ప్రకటించబడుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన 4 గుర్రాలు ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తు విరోధి గురించి చెప్పాడు. తెలియక పీడి సుందరరావు గారు ఈ జైశాల్ అనే పేరు పెట్టేసుకున్నాడు. ఇది యాంటీ క్రైస్ట్ టైటిల్. ఇది క్రీస్తు విరోధి టైటిల్ అనమాట. ఎందుకంటే క్రీస్తు ఎక్కడున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదవండి. వచనం 13వ వచనం మనం చదువుతున్నాం. 14వ వచనంలో వ్రాయబడింది. 13లో 14లో తెల్లని గుర్రం ఇక్కడ కనపడుతుంది. ఎక్కడున్నది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రకటన 19:14లో ఉన్నది యేసు ప్రభు. అర్థమైందా? మేము సౌజన్య పెళ్ళికొడుకు ఎవరు? అర్థమైందా నీకు? అర్థమైందా? అర్థం లేదా? తెల్లని గుర్రం చూసి మోసపోవద్దు. గుర్రం మీద కూర్చున్నవాడు నీ పెళ్లి కుమారుడు కాదు, చూసుకోవాలి. కాబట్టి ఉదయకాలం వాక్యం వింటున్నాం మనం. గుర్రాలు గుర్తెట్టుకోవడం కాదు, ఇద్దరూ ఒకే గుర్రం మీద ఉన్నారు. కాబట్టి డేవిడ్ రాజు అన్న ఎందుకు పిలిచాను నిన్నంటే, మీకే ఉంది గుర్రాల సెంటర్, మాకు లేదు. పెద్దాపురంలో ఉంది గుర్రాల సెంటర్, మాకు లేదు. కాబట్టి గుర్రముల సెంటర్ కలిగిన వారికి విజ్ఞప్తి, మీరు ఏ గుర్రములను వెంబడిస్తున్నారు? గుర్రం కాదు గుర్తు. గుర్రం మీద కూర్చున్న వానిలో ఉన్నది గుర్తు. విల్లు ఉంది అంటే తీర్పు. ఖడ్గం ఉంది అంటే కండెమినేషన్. గ్రేస్ నిత్యమైంది కాదు, త్రాసు ఉంది. 4, వాడి పేరు మృత్యు, నరకానికి కూడా విశ్వాసి వెళ్తాడు అనే స్వార్థ. ఇది ధర్మ విరోధ సంబంధమైన మర్మము. అది ఇప్పటికే క్రియ చేయుచున్నది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరులారా, మనమందరం ఈ ఉదయకాలం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం యాంటీ క్రైస్ట్ కొరకు వెయిట్ చేస్తున్నామా, క్రైస్ట్ కొరకు వెయిట్ చేస్తున్నామా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఎవరి కొరకు వెయిట్ చేస్తే వాళ్ళ మర్మం ఇప్పుడు పనిచేస్తుంది. క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూస్తున్న వారందరిలో క్రీస్తు విరోధి మర్మం ఇప్పుడు పనిచేస్తుంది. అది రాయండి, మీరు నోట్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు క్రీస్తు కొరకు ఎదురు చూస్తే దైవభక్తిని గూర్చిన మర్మము ఇప్పుడు పనిచేస్తుంది. కాబట్టి 2 మర్మాలు ఉన్నాయి. తిమోతి పత్రిక 3:15లో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. 16వ వచనం. దైవభక్తిని గూర్చిన మర్మమా, ధర్మ విరోధ సంబంధమైన మర్మమా? ఎవరైనా టైటిల్ పెట్టి సభలు పెట్టండి. మీరు కూడా వాక్యం చెప్పండి సభలు పెట్టి. ఎందుకంటే మరి ఇలాంటి టైటిల్ పెడితే కదా కొంతమంది వింటున్నారు. దైవభక్తిని కూర్చిన మర్మ అనే అనకాపల్లిలో పెడదాం ఈ టైటిల్. దైవభక్తిని కూర్చిన మర్మమా, ధర్మ విరోధ సంబంధమైన మర్మమా? ఏది క్రియ చేస్తుంది నీలో? నువ్వు ఎదురు చూసేది క్రీస్తు కొరకైతే నీలో దైవభక్తిని కూర్చిన మర్మం పనిచేస్తుంది. నువ్వు ఎదురు చూస్తుంది యాంటీ క్రైస్ట్ కొరకైతే చెప్పండి, మీలో ధర్మ విరోధ సంబంధమైన మర్మం పనిచేస్తుంది. కాబట్టి పాపములో ఉన్నాను అనుకుంటే మనం ఎదురు చూసేది క్రీస్తు విరోధి కోసమే. పాపము లేకుండా ప్రత్యక్షమయ్యేవాడు యేసుక్రీస్తు.
కదా. ప్రకటన 4:1లోనే యేసుప్రభు వచ్చేసాడు. కానీ సంఘం ఎప్పటి వరకు రావడానికి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు 6వ అధ్యాయం మొదటి వచనంలో రివీల్ అయింది ఎవరు? ఉం? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో ప్రత్యక్షమైంది ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధిని ఏమనుకుంటుంది? క్రీస్తు వచ్చాడు. క్రీస్తు అనుకుంటుంది కదా. క్రీస్తు అనుకుంటుందంటే యేసు ప్రభు ఇప్పుడప్పుడే రాడు అని కానీ, లేకపోతే ఇలా చెప్పుకోవాలంటే యేసు ప్రభు ఇలా వస్తాడని కానీ సంఘం నమ్మట్లేదు. అందుకనే సంఘానికి ఆయన ఎలా వస్తాడో తెలియాలి. అర్థమైందండి? సంఘానికి ఆయన ఎలా వస్తాడో తెలియాలి. ఎలా వస్తాడని తెలియాలి. ఆయన పాపము లేకుండా వస్తాడు. విల్లు ఎందుకు పట్టుకొస్తాడు? విల్లు పట్టుకొని రాడు, ఖడ్గం పట్టుకొని రాడు. ఖడ్గం ఎందుకు? ఇంకా మనం పాపములో లేము అన్నట్టుగా వస్తాడు కాబట్టి, పాపములో ఉన్నవారికి విల్లు తీర్పు, పాపములో ఉన్నవారికి శిక్షావిధి ఖడ్గం, పాపములో ఉన్నవారికి రక్షణ శాశ్వతం కాదు కాబట్టి త్రాసు పట్టుకొని వస్తాడు. పాపములో ఉన్నవాడు మరి నరకానికి వెళ్తాడు కాబట్టి మృత్యువుగా వస్తాడు. కానీ యేసుప్రభు అలా రాడు. ఆయన ఎలా వస్తాడో ఈ ఉదయకాలం మనకు అర్థమవును గాక. ఆయన ఎలా వస్తాడో మీకు అర్థమవును గాక. కాబట్టి మీరు ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నారో ఆ మర్మమే మీలో పనిచేస్తుంది. ఈ దినాల్లో మనలో ఎవరు పనిచేయాలి? పరిశుద్ధాత్మ పనిచేయాలి. పరిశుద్ధాత్మ పనిని మీరు కోల్పోవద్దు దయచేసి. పరిశుద్ధాత్మ కార్యాలు కోల్పోవద్దు. క్రీస్తు కొరకు కనిపెట్టండి, ఆత్మ మీలో బలంగా పనిచేస్తాడు. క్రీస్తు విరోధి కొరకు కనిపెడితే అప్పుడు ఏం జరిగిద్ది? క్రీస్తు విరోధి ఆత్మ బాగా పనిచేస్తాడు. క్రీస్తు విరోధి ఆత్మ పేరు చూద్దాం రండి. యోహాను మొదటి పత్రిక 4:2, 4:6 2 వచనాలు చదువుదాం. యోహాను మొదటి పత్రిక 4:2, 4:6 ఈ 2 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. రైట్. దీనిని బట్టి 6 చదవండి. ఇలా చదవండి. మనము దేవుని సంబంధము. చదువు. దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. నా మాట వినపడుతుంది నీకు? క్యాప్రాయిడ్ నేను 2-3 వచనాలు చదవమని చెప్పాను నిన్ను. మళ్ళీ చదువు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. అది ఇప్పుడు 6వ వచనం చదివితే భ్రమపరుచు ఆత్మ అని చెప్పాడు. కాబట్టి మనలో భ్రమపరుచు ఆత్మ పని జరుగుతుందంటే మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? విరోధి కొరకు. మనలో సత్యస్వరూపైన ఆత్మ పని జరుగుతుందంటే మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? క్రీస్తు. కాబట్టి క్రీస్తు కొరకు ఎదురు చూస్తే క్రీస్తు ఆత్మ పనిచేస్తుంది మనలో. క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూస్తే భ్రమపరచు ఆత్మ మనలో పనిచేస్తుంది. భ్రమపరచు ఆత్మకు కూడా ఏమున్నాయి? ఇప్పుడు చదువుదాం రండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నశించున్న వారు కూడా ఏమున్నాయి? తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కారముతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. రైట్. సో ఈ వచనాన్ని బట్టి మీరు చెప్పండి, భ్రమపరుచు ఆత్మకు కూడా ఏముంటాయి? సూచక్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు కదండి. ఇప్పుడు భ్రమపరుచు ఆత్మ మినిస్ట్రీస్ ఉందా లేదా? మీకు తెలిసి భ్రమపరుచు ఆత్మ మినిస్ట్రీస్ ఉందా లేదా? రక్షణ శాశ్వతమైందని, మనము నీతిమంతులమని,
మన మీద ఏ శిక్షా విధి లేదని నమ్మని వారు ఉన్నారా లేరా? మరి వారు బలంగా కొనసాగటానికి కారణం ఏంటి? వాళ్ళకు కూడా వాడు సూచక్రియలు చూపిస్తున్నాడు, వాళ్ళకు కూడా వాడు మహత్కార్యాలు చూపిస్తున్నాడు. మహత్కార్యాలు అంటే ఏం కాదు, నిజంగా మీరు చెప్పేదే కరెక్ట్ అయితే మరి మా మీటింగ్స్ ఎందుకు సక్సెస్ అయినాయి, వర్షం ఎందుకు పడలేదు మా మీటింగ్స్లో, ఇలాంటి ప్రశ్నలు అన్నమాట. అంతేగాని విశ్వాసి జీవిస్తున్నాడే, శరీరం నిరర్ధకమవుతుందే, పాపం చేయకుండా ఉండగలుగుతున్నారా అనే విషయాలు చెప్పరు. ఇలాంటి మహత్కార్యాలు చెప్తారు, ఇటువంటి సూచక్రియలు చెప్తారు. కాబట్టి బ్రహ్మపరచు ఆత్మ ద్వారా కూడా సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి. కానీ అవి మనం వేరు చేయగలగాలంటే మనం మహత్కార్యాలుగా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన మహత్కార్యం మన జీవితంలో ఏంటంటే, నేను పాపం చేయకుండా జీవించగలుగుతున్నాను అనే మహత్కార్యం చెప్పాలి. అప్పుడే మనం వారి మహత్కార్యాల్లోంచి మన మహత్కార్యాలు వేరు చేసినట్టు. అంతేనా? చెప్పండి. అలా కాకుండా మీరు వర్షం ఆగిందంటే వాళ్ళు వర్షం ఆగిందని, మీటింగ్స్ బాగా జరిగినాయి అంటే వాళ్ళు కూడా బాగా జరిగినాయి అని చెప్పండి. మాకు అన్నీ అలా సమకూడాయండి అని మనం చెప్తే వాళ్ళు కూడా అవునండి మాకు అన్నీ సమకూడే అని చెప్తే, ఇప్పుడు బ్రహ్మపరచు ఆత్మ మినిస్ట్రీస్కి సత్యస్వరూప ఆత్మ మినిస్ట్రీస్కి వ్యత్యాసం తెలియదు కదా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన మహత్కార్యం మన జీవితంలో ఏంటంటే రోమపత్రిక 6:6 పాప శరీరం నిరర్ధకం అవటం. ఈ మహత్కార్యం మీరు అందరూ చెప్పాలి. ఆనాడు మోషే చేస్తున్న సూచక్రియలన్నీ వాళ్ళు శకుని విద్య చేసిన వాళ్ళు కూడా చేసేస్తున్నారు. కానీ పస్కా పశువు వధించబడిన రాత్రి అక్కడ జరిగిన ఆ రక్త ప్రోక్షణ ఆచారం, అలాగే నిత్య విమోచన, ఇవేవి కూడా వారికి తెలియదు. ఈరోజు కూడా మన విమోచన కార్యం మన జీవితాల్లో జరిగించిన విడుదలను మనం చెప్తూ ఉండాలి. అదే వారి నుంచి మనం ప్రత్యేకపరిచింది. విశ్వాసులు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నారు 10th పాస్ అయ్యమని, వాళ్ళు ఏం చేస్తున్నారు, గుండు కొట్టించుకుంటున్నారు. తేడా రావట్లేదు, చూసుకోండి. మగపిల్లోడు పుట్టాలని ప్రార్థన పెట్టారు, లేకపోతే భక్తి చేశారు. వాళ్ళు కూడా మొత్తం గుళ్ళన్నీ తిరిగారు. వాడికి మగపిల్లోడు పుట్టాడు, మనకి పుట్టాడు. తేడా రావట్లేదు, చూసుకోండి. ఇలాగూ చాలా తేడాలు రావు. ఎక్కడ తేడా వస్తుందంటే ముఖ్యమైన సంగతి మన శరీరం నిరర్ధకమవుతుందా లేదా అనేది ముఖ్యమైన సంగతి. ఎందుకంటే బ్రహ్మపరచు ఆత్మ ద్వారా ఆ పని జరిగే అవకాశమే లేదు. బ్రహ్మపరచు ఆత్మ ద్వారా ఏం జరగదు. ఏ మానవుడు కూడా బ్రహ్మపరచు ఆత్మ ద్వారా తన శరీరాన్ని నిరర్ధకం చేసుకోలేడు. 2, తన మనస్సును స్వాధీనం చేసుకోలేడు. ఆ మాట కూడా రోమపత్రిక 8 నుంచి మనం గమనిస్తున్నప్పుడు, బ్రహ్మపరచు ఆత్మ అంటే నేను పాపిని అనే భావన కలిగించే ఆత్మ ద్వారా ఆ వ్యక్తి నీతిని ధర్మశాస్త్రం మూలంగా వెతుకుతాడు. దాన్ని శరీరానుసారమైన మనసు అన్నాడు. ఆ మనసు గలవారు దేని మీద మనసు పెడతారు? 5వ వచనం, శరీర విషయాల మీద మనసు పెడతారు. కాబట్టి బ్రహ్మపరచు ఆత్మలో మనసు కూడా స్వాధీనంగా ఉండదు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు చెప్పవచ్చు. ఒకటి, నాలో జరిగిన మహత్కార్యం ఏంటంటే, ఒకటి శరీరం నిరర్ధకమవుతుంది, 2 మనస్సు స్వాధీనంలో ఉంటుంది. ఇది చెప్పడం స్టార్ట్ చేయండి దయచేసి, మీ అందరికీ వందనాలు. ఇది చెప్పడం స్టార్ట్ చేయండి. ఆరంభంలో చెప్పినవి వద్దు, ఆరంభంలో కొన్ని చెప్తాం, ఇప్పుడు కాదు, ఇంక మారాలి. మనం ఎలాంటివి చెప్పాలి. శరీరానుసారమైన మనస్సును యోర్దాను దాటిన తర్వాత కనిపించిన ఆత్మానుభవం కూడా ఎవరికి ఉండదు? బ్రహ్మపరచు ఆత్మలో ఉన్న వారికి ఉండదు. ఆత్మ అనుభవం ఉంటుందా? ఆత్మ కనపరచే దృష్టాంతాలు ఉంటాయా? అందులో ఉండవు. కాబట్టి దయచేసి ఇవి చెప్పొద్దు. ఆ వాళ్ళ సూచక్రియలు వారి మహత్కార్యాలతో మన సూచక్రియలు మన మహత్కార్యాలు మ్యాచ్ అయితే, ఏది మ్యాచ్ కాదో అది మీరు చెప్పాలి కదండి. అది చెప్తే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు.
ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఒకవేళ మనలో కూడా అవే ఉన్నాయనుకోండి, మనం కూడా ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాం. మనం కూడా శరీరం నిరతగా కావట్లేదు, మనసు స్వాధీనంలో ఉండట్లేదు, ఆత్మ అనుభవం కలగట్లేదు. ఈ మూడు మనలో లేవనుకోండి, ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? బ్రహ్మపరచు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం, సత్యస్వరూపైన ఆత్మ చేత నడిపించబడట్లేదు. అప్పుడు మనకి కూడా జాగ్రత్త ఉంటుంది. అలా కాకుండా మరి జగన్ గారు ఉన్నప్పుడు స్థలం వచ్చిందండి, మళ్ళీ తీసేసుకున్నారండి, నేను ప్రార్థన చేసుకున్నానండి, మళ్ళీ దేవుడు ఇచ్చాడండి, ఈ కాదు. ఈ ఆపండి, కొంతకాలం ఈ ఆపండి, ఇవి చెప్పండి. శరీరం ఎలాగో నిరర్థకమైందో చెప్పండి, మనస్సు ఎలాగో స్వాధీనంలోకి వచ్చిందో చెప్పండి, నీకు కనబడుతున్న ఆత్మ ప్రత్యక్షత చెప్పు, ఆత్మానుభవం చెప్పు. అప్పుడు భ్రమపరుచు ఆత్మ బయటపడిపోతుంది. అందుకు దేవునికి స్తోత్రం. అది జరగాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీరు అందరూ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. ఉమ్, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు 3 చదువు. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పడం వింటిని. చదువురా. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళాను. 5 చదువు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పడం వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను, ఆ, దాని మీద ఒకడు త్రాసు 7 చేత చదువు. పట్టుకొని 7 ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పడం వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల గుర్రం కనబడెను. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ ఎప్పుడు తెలియబడుతున్నాడు? ఆ 4 జీవులేంటో అర్థమైతే యాంటీ క్రైస్ట్ అవడం నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మొదటి జీవి ఉరుము అన్నాడు, అంటే మత్తయి సువార్త. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో బండ మీద కూర్చున్నవాడు ఎలా ఉన్నాడు? యేసుప్రభు సమాధి రాయి తొలగించారు కదా, తొలగించినప్పుడు ఒక ఆయన బండ మీద కూర్చున్నాడు కదా, అతడు ఎలా ఉన్నాడు? నేను పేతురన్న ఎలా ఉన్నాడు? దేవదూత. దేవదూత, పడుచువాడు. 2 ఆన్సర్లు తప్పే, 2 ఆన్సర్లు తప్పే. పడుచువాడేమో మార్క్స్ వార్త, దేవదూత ఏమో యోహాను సువార్త. కానీ మొదటి జీవి మత్తయి సువార్త కదా. చెప్పండి ఉరిమేవాడు అమ్మా. ఉరిమేవాడు ఉరుము అని ఇక్కడ ఉంది, అక్కడే ఉంది, ఉరుము అని లేదు. చూసేస్తున్నాడు ప్రశాంత్. ఇంక ఈయనేం టీచర్ అండి, చూసి కాపీ బ్యాచ్ ఇది. ఎన్నిసార్లు విన్నాము, మీరు మర్చిపోయారు. మెరుపు అని ఉంది అక్కడ, మీరు చదవండి. మెరుపు అని ఉంది. మెరుపు అంటే స్వరూపం, ఉరుము అంటే స్వరం. రాత్రి మనం విన్నాం కదా అత్తిలో, స్వరము స్వరూపం. కాబట్టి ఇది మొదటి జీవి. వినాలి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తుంది 4 జీవులు ఈ 4 గుర్రాల మీద ఉన్నవాడిని బయలుపరిచాయి. కాబట్టి మీకు మత్తయి సువార్త, మార్క్స్ వార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్తలో నీతి ఉంది, కానీ వీడు తీర్పు తీరుస్తున్నాడు. మార్కులో సమాధానం ఉంది, వీడి చేతిలో ఖడ్గం ఉంది. లూకాలో కృప ఉంది, వీడి చేతిలో త్రాసు ఉంది. యోహానులో జీవం ఉంది, వీడి పేరు మృత్యువు. అంటే ఇఫ్ యు నో ద గాస్పల్, నీకు సువార్త ఏంటో కరెక్ట్గా అర్థమైతే యాంటీ క్రైస్ట్ అవడం నువ్వు కనిపెట్టేయచ్చు. యాంటీ క్రైస్ట్ మనం కనిపెట్టక్కర్లేదనియా, ఎందుకంటే మనం యాంటీ క్రైస్ట్ రాకముందే ఎత్తపడతామనియా అని చెప్పొద్దు. యాంటీ క్రైస్ట్ ఎవడో ఇప్పుడు కనిపెట్టాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైన మర్మం పనిచేస్తుంది. కాబట్టి భ్రమపరుచు ఆత్మ పనిని మీరు గుర్తించాలి. నేను సందీప్ అన్న అంతేనా? భ్రమపరుచు ఆత్మ పనిని గుర్తించాలి. నేను మొన్న 3 కీవర్డ్స్ చెప్పాను రాజమండ్రిలో, 3 చెప్పు. పొద్దుట ఏం అడగొద్దన్న, పొద్దుట అడిగినప్పుడు నేను కొంచెం నిద్ర బట్టి అన్నీ మర్చిపోతాను. ఒక్కడైనా చెప్పు. మనము బ్రహ్మపరచు ఆత్మ మినిస్ట్రేషన్ గుర్తుపట్టాలంటే 3 కీవర్డ్స్ చెప్పాను. 1 కన్న తండ్రి అని ప్రార్థన చేస్తారని చెప్పాను. ఇంకా రెండోది
దేవా అండి దేవ దేవా దేవ అని యా కాదు, ఇంకోటి వదిలేశారు. ఏసయ్యాను. ఏసయ్య. ఈ ఈ ఈ పదాలు వాడి మానండి. కన్న తండ్రి అనే దానిలో ఉన్న ఉద్దేశం చెప్పాను. ఆ ప్రార్థన చేయకండి. కన్న తండ్రి, 2 ఏసయ్య, 3 దేవ కాదు తండ్రి, ఏసయ్య కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే కన్న తండ్రి కాదు, ఆయన మనల్ని కన్న తండ్రి కాదు, మనల్ని ఆయన యేసుక్రీస్తు ద్వారా దత్తపుత్రులుగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనల్ని విమోచించిన తండ్రి. కాబట్టి ఆ కొన్ని కీవర్డ్స్ సందీప్ గారికే చెప్పాను, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇదని. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే, మీకు సువార్త ఏంటో అర్థమైతే యాంటీ క్రైస్ట్ ఎవరో మీరు గుర్తుపట్టేస్తారు. భ్రమపరచు ఆత్మ పనిని మీరు గుర్తించగలగాలి. భ్రమపరచు ఆత్మ మినిస్ట్రీస్ని మీరు గుర్తించాలి. సో ప్రభు ఆత్మ మీకు సహాయం చేయను గాక. సో మొదటి జీవి మత్తయి సువార్త, మత్తయి సువార్త నీతి సువార్త, ఆ గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో విల్లు ఉంది. మార్క్ సువార్త సమాధాన సువార్త, వాడి చేతిలో ఖడ్గం ఉంది. లూకా సువార్త కృపా సువార్త, వాడి చేతిలో త్రాసు ఉంది. యోహాను సువార్త జీవమును గుచ్చిన సువార్త, వాడి పేరు మృత్యు. ఈ 4 పేర్లు ఎక్కడున్నాయి అన్న బైబిల్లో అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉన్నాయి. నీతి, సమాధానము, కృప, అలాగే మహిమ నిరీక్షణ. సో ప్రభుకు స్తోత్రం. ప్రభు మీ అందరికీ సత్యం అర్థమవునట్లు చేయనుగాక. సో ఈరోజు మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? మరొకసారి ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. మనం క్రీస్తు కొరకు ఎదురు చూస్తే సత్యస్వరూపైన ఆత్మ మనలో పనిచేస్తాడు. మనం యాంటీ క్రైస్ట్ కొరకు ఎదురు చూస్తే మనము భ్రమపరుచు ఆత్మ చేత నడిపించబడతాం. మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? క్రీస్తు కొరకు ఎదురు చూడాలంటే క్రీస్తు ఎలా వస్తాడు? పాపము లేకుండా. కాబట్టి ఆయన తెల్లని గుర్రం మీద కూర్చొని విల్లు పట్టుకోడు, ఎర్రని గుర్రం మీద కూర్చొని ఖడ్గం పట్టుకోడు, పాండూరు వర్ణము గల గుర్రం మీద కూర్చొని, నల్లని గుర్రం మీద కూర్చొని త్రాసు పట్టుకోడు, పాండూరు వర్ణం గల గుర్రం మీద కూర్చొని మృత్యువుగా ఆయన ఉండడు. ఆయన పాపము లేకుండా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎవరు ముందు వస్తారు, ఎవరు తర్వాత వస్తారు? ఫస్ట్ క్రీస్తు విరోధ? క్రీస్తన్ ఫస్ట్ క్రీస్తు వస్తాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూస్తున్నారంటే సంఘం కొరకు వచ్చే క్రీస్తును సంఘం ఏం చేయలేకపోతుందని గుర్తించట్లేదు. వెరీ గుడ్. సేమ్ అలాగే ఇశ్రాయేలు కొరకు యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తుని ఇశ్రాయేలు ఆ రాకడలో గుర్తించలేదు. ఈరోజు కూడా మనం యేసుప్రభు వస్తే గుర్తించలేం. కొంతమంది గుర్తించలేరు, కాకపోతే పాడతారు, ప్రియ యేసురాజు నూనె చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. పాడతాం. యేసుప్రభు వచ్చేస్తే నేను చూస్తాను కదండి. అంటే యేసుప్రభు నేను గుర్తిస్తాను అన్నట్టే ఉంటుంది. కానీ వాళ్ళు వెయిట్ చేస్తుంది యాంటీ క్రైస్ట్ కోసం. క్రీస్తుకి యాంటీ క్రైస్ట్కి రావటానికి ఎంత టైం పడుతుంది? టైం గ్యాప్ ఉంది కదా. ప్రకటన గ్రంథం 4:1 క్రీస్తు వచ్చాడు, ప్రకటన గ్రంథం 6:1 యాంటీ క్రైస్ట్ వచ్చాడు. కాబట్టి ఈ టైం గ్యాప్ ఉంది. అందుకని మన జీవితాల్లో ఆనాడు ఇశ్రాయేలు వచ్చిన ప్రభువును గుర్తించలేదు. ఎందుకంటే ఆ ప్రభు అలా వస్తాడని వారు అనుకోలేదు. ఈనాడు కూడా ప్రభు ఎలా వస్తాడు అనుకుంటున్నారంటే విల్లుతో వస్తాడు. ఆ దినమందు అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎరగనని చెప్తాడని చెప్తున్నారు. ఈ వచనం కూడా ఎక్కడి నుంచి చేరుకొచ్చారు? మొదటి జీవే, మత్తయి సువార్తే. అక్కడే ఉంది ఆ వచనం. మత్తయి సువార్తలోంచి చేరుకొచ్చారు. ఆ దినమందు మిమ్మల్ని ఎరగనని చెప్తాడని చెప్తున్నారు. దీని వివరణ నేను మంగళగిరిలో చెప్పే కదా, మళ్ళీ చెప్పట్లేదు. రెండవదిగా ఖడ్గం పట్టుకొని వస్తాడు అనుకుంటున్నారు. మూడవదిగా రక్షణ శాశ్వతం కాదు అనే ఉద్దేశంతో వస్తాడు. కానీ ఇవేవి కాదు. యేసు ప్రభు పాపాల నిమిత్తం అంటే అసలు పాపాల నిమిత్తమైన తీర్పు అక్కడ ఉండదు. అక్కడ ఉండే తీర్పు వల్ల ఏంటంటే నీతిమంతుడని తీర్పు పొందిన తర్వాత నువ్వు జీవించిన జీవితానికి బహుమానం ఉంటుంది, జీవించకపోతే బహుమానం ఉండదు. కాబట్టి బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటే కొరింథీ 2 5:10 బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటే అది బహుమానం ఇచ్చే పీఠమే కానీ
అది వాస్తవంగా జడ్జిమెంట్ సీట్ కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 కూడా దాన్ని కృపాపీఠమే అన్నాడు. దాన్ని కూడా ద థ్రోన్ ఆఫ్ గ్రేసే అన్నాడు. మీరు చదివితే ఏముంది అక్కడ? సంజుపాల్ గారు ఏముంది పేతురు 1:13 చూసానే చెప్పొచ్చు. ఎలాగో చూస్తున్నారులే, చూసి చెప్పండి. పేతురు 1:13 ఏముంది చదవండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై ఆదిలాబాద్ సంజు, నువ్వు ఆగు. మంచిర్యాల సంజు గారు చదువుతారు. చదవండి అన్న. ఇప్పుడు మైక్ ఆన్ చేసుకొని చదవండి. ఇప్పుడు దాకా మైక్ ఆన్ చేసుకోకుండా చదివారు, ఇప్పుడు చదవండి. మైక్ ఆన్ చేసుకోండి, చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్ష కలిగి ఉండుడి. రైట్. అంటే యేసుప్రభు వచ్చినప్పుడు తెచ్చే బహుమానాన్ని కృప అని అన్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తెచ్చే బహుమానాన్ని ఏమన్నాడు? కృప అని అన్నాడు. కాబట్టి అది కూడా ఏ పీఠం? అది కూడా కృపాపీఠమే. అది ధర్మశాస్త్రపీఠం, మోసపీఠం కాదు. కాబట్టి యేసుప్రభు వచ్చేటప్పుడు కృపే తెస్తాడంట. ఎస్, కృపే తెస్తాడు. కానీ ఎవరికి ఎంత కృప తెస్తాడో తెలియదు, ఎవరికి ఎంత బహుమానం వస్తుందో తెలియదు. కాబట్టి దీనిని ఏమన్నాడు? నెక్స్ట్ చదవండి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని చెప్పాడు. కాబట్టి 17వ వచనంలో దీన్ని కూడా తీర్పే అన్నాడు. కానీ ఇక్కడ తీర్పు ఎవరు తీర్చట్లేదు? సందీప్ పాస్టర్ గారు, ఇక్కడ తీర్పు ఎవరు తీర్చట్లేదు? సందీప్ పాస్టర్ గారే చెప్పండి. ఎంతసేపా ఆన్సర్ చెప్తే? పార్వతీపురం అని చెప్పు. ఇక్కడ తీర్పు ఎవరు తీర్చట్లేదు? అయ్యో, తండ్రి తీర్చారు. భానుశ్రాన్ని సగం చెప్తాడు, మైక్ ఆపేస్తాడు వెంటనే, పూర్తిగా చెప్పడం. ఏనా తండ్రి ఎవరు తీర్చట్లేదంటే ఏ తండ్రి అంటావు? ఎవరు తీర్చట్లేదు? ఎవరు క్రీస్తు. తీర్చుతున్నాడు కాదు. యేసుక్రీస్తు కాదు, ఇంకా బాగా చెప్పండి. తండ్రికి అపోజిట్ కుమారుడు తీర్చట్లేదు. ఆ? కుమారుడు తీర్చట్లేదు. రైట్, కుమారుడు తీర్చట్లేదు. మీరంతా బాగా చెప్తున్నారు. నేను చెప్పాను ఇది మీకు, మీరు మర్చిపోయారు. ఇక్కడ తీర్పు తీర్చేది దేవుడు కాదు, తండ్రి తీరుస్తుంది. దేవుడు కాదు అని చెప్పాను. ఇక్కడ తీర్పు తీర్చేది దేవుడు కాదు, దేవుడు తీరుస్తున్నాడు. అంటే మనం ఎవరం? ఇంకా డౌట్ అనమాట, కుమారులమా కాదని. తండ్రి తీరుస్తున్నాడు అంటే కుమారులనే తీర్పు లేదు అని అర్థం. కాబట్టి ఇక్కడ తీర్పు తీర్చేది తండ్రి. కాబట్టి ఆ పీఠానికి తీర్పు పీఠం అని పేరు పెట్టకూడదు. ఆ పీఠానికి ఏమని పేరు? అది కూడా కృపాపీఠమే, అది తీర్పు పీఠం కాదు, అది కూడా కరుణాపీఠమే. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందుచేత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రభుదినం ఇప్పుడు వచ్చిద్దా రాదా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలా వద్దా అనే దానిలో నుంచి వివరణ అంతా నేను చెప్పాను. యేసుబాబు ఎంతకేమంటావు? ఇప్పుడు తెలుసుకోవాలంటావు, తెలుసుకో అవసరం లేదంటావు? తెలుసుకోవాలన్న. నాకు ఏ ఆన్సర్ చెప్పు? అన్నిసార్లు అంటరా? నేను తెలుసుకోవాలి అన్న అనుకున్నా, కానీ సుమంత్ అనే అన్నిసార్లు నొక్కి నొక్కి అడిగేలాగే ఏమన్నా తెలుసుకోకూడదు అనుకుని అట్లా చెప్పాను. అంతంత పని ఏంటి? ఎవరి 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 జీతం వాళ్ళకి ఉంది. అన్నిసార్లు నొక్కి నొక్కి అడిగేలాగే అమ్మో ఏమన్నా తెలుసుకోకూడదు అనుకుని. వామ్మో అట్ట అనుకోకూడదయ్యా. ప్రభుకు స్తోత్రం. ఎవరి ఆన్సర్లతో వాళ్ళు గట్టిగా నిలబడండి. సుమంత్ తీర్పు సుమంత్దే, నీ తీర్పు నీదే, నీ లెక్క నీదే, ఆయన లెక్క అయిందే. ఏం లాజరస్ అన్న, నువ్వేమంటావు? శ్రమల కాలం ఇప్పుడు వచ్చిద్ది అని ఎవరని చెప్పినా ఇప్పుడు ఆ గొడవ మనకి ఎందుకు అంటావా? తెలుసుకోవాలంటావా? మన మీదకి రాదని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏముంది? తెలుసుకుంటే ఇప్పుడు మనం క్రీస్తు కొరకు ఎదురు చూస్తాం. మనలో సత్యస్వరూపైన ఆత్మ
పనిచేస్తాడు. ఒకవేళ తెలుసుకోకపోతే మన మీద తీర్పు ఉందనుకుంటాం, మన మీద ఉగ్రత దినం ఉందనుకుంటాం. అలా ఉన్నప్పుడు ఏం జరిగిద్దో చెప్పాడు. బ్రహ్మపరచు ఆత్మ పని జరిగిద్ది. అది 2వ అధ్యాయం 12లో చెప్పాడు. మోసం చేసే శక్తితో జరిగిద్ది కదండి. మోసం చేసే శక్తితో జరిగిద్ది. అర్థమైందా? అర్థమా లేదా? వర్తమానం చాలా బాగుంది. ఉదయకాలం ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడి మనం అంటాం. వాళ్ళు ఏమంటారు? దర్శనం బాగా జరిగిందండి అంటారు. అంటారు లేదా? కాబట్టి మోసం చేసే శక్తి అంటే అదే. సేమ్ వర్డ్స్ ఉంటాయి. మనం ఏమంటాం అంటే ప్రత్యక్షత అంటాం, వాళ్ళు దర్శనం అంటారు. దర్శనం బాగా జరిగిందండి అంటారు. ప్రభు మమ్మల్ని ఒట్టి చేతులతో పంపలేదంటే మేము కూడా ప్రసాదం పట్టుకొచ్చామండి అంటారు కదా. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మోసం చేసే శక్తి పనిచేస్తుంది. మనము గొప్పగా చెప్పుకుంటాం, జనవరి 1 ఈసారి చాలా బాగా జరిగిందంటే, అయ్యో బాబు మాకు ఇంకా బాగా జరిగిందండి అంటారు. ఎందుకంటే కొలసి పత్రికలో చెప్పాడు. ఏమని చెప్పాడు? తన శరీర సంబంధమైన మనసు గలవాడు గమ్మున ఉంటాడని ఉందా? ఏమనుంది? ఊరకు వెలుగుపట్టు ఒప్పుకుంటాం. ఊరకు పొంగుతాడు. కాబట్టి మీరైనా ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ అదిరిపోయిందని బాగా చెప్పపోయిన వాళ్ళు చెప్తారు, బాగా జరిగినాయండి అసలు అసలు అన్న అంటారు. అందుకనే బాగా జరిగినాయి అనే పదం వాడి ఏం జరిగిందో చెప్పండి. నడిపించే వాళ్ళు కూడా శ్రేష్టమైన సంగతులు దేవుని సేవకులు అందించారనే బదులు ఆ శ్రేష్టమైనవి ఏంటో చెప్పండి. చెప్పకపోతే వీఆర్ నాట్ మేకింగ్ డిఫరెన్స్ కదా. మనం ఏమందరం ఎవరు ఏనా ఆనందన్న? యెరూషలేములో కాపురం చేసే పెరెసు వంశస్థులం. పెరెస్ అంటే భేదం. వి షుడ్ మేక్ ఏ డిఫరెన్స్. మనం ఖచ్చితంగా డిఫరెన్స్ క్రియేట్ చేయాలి కదా. మరి అంతే కదా. వచ్చే మే నెల కల్లా మన టార్గెట్ ఏంటి? ఆదికాండం 22 కదా. 22లోకి వస్తే నెక్స్ట్ 23వ అధ్యాయంలో మహారాజు. 1000 ఏండ్ల రాజ్యంలో మహారాజులం అయితే యెరూషలేములోనే కదా మనకు. మరి క్యాబినెట్ మంత్రులందరూ క్యాపిటల్లోనే ఉంటారు. పెరెసు వంశస్థులు నెహెమ్యా గ్రంథంలో ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. మరి మనం పెరెసులమైతే మనం ఇప్పుడు ఖచ్చితంగా భేదం క్రియేట్ చేయాలి. మాకు బాగా జరిగినాయి అని ఎవరన్నా అన్నారనుకోండి, మీరు బాగా జరిగినాయి అంటాం కాదు, ఏం జరిగిందో చెప్పండి. శరీరం నిరర్ధకమైంది, మనసు స్వాధీనంలోకి వచ్చింది, ఆత్మానుభవం కలిగింది, అవి చెప్పాలి. అట్ ది సేమ్ టైం ఇంకా ప్రభు మీకు ప్రేరేపణిచ్చే చెప్పండి. ఎప్పటికీ కూడా ఆత్మకార్యాలు, భ్రమపరచు ఆత్మకార్యాలు ఒకేలా ఉండవు. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకేలా ఉండవు. ఒకేలాగా ఉంచొద్దు మీరు కూడా. ఆత్మకార్యాలు ఆత్మకార్యాలే, భ్రమపరచు ఆత్మకార్యాలు భ్రమపరచు ఆత్మకార్యాలు. రెండింటికి చాలా దూరం ఉంటుంది. ఆ దూరాన్ని మీరు చెప్పేవారుగా ఉందురుగాక. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించునుగాక. ఈ దినం ప్రార్థన కూడిక జరుగుతుంది జగన్నాథపురం మందిరంలో ఉదయకాలం మొదలుకొని మరి అందరం కలిసి పరిచర్య నిమిత్తం జరిగే మీటింగ్స్ కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థన కూడికి రండి. అది దూరమైనా కూడా ఖచ్చితంగా ప్రార్థన కూడికలో ఉండండి. అందరం కలిసి ప్రార్థిస్తుంటుండగా దేవుని ఆత్మ మనకు కనుపరిచే ప్రత్యక్షతల్లో నుంచి కార్యాలను మనం నిరీక్షిద్దాం. అంతకంటే ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రార్థించటానికి వచ్చేవారు పరిచర్యను ప్రేమించేవారు. కాబట్టి మీరు పరిచర్య కొరకు ప్రార్థించే భారం మీలో ఉందో లేదనేది ఈ ఉదయకాలం మీరు అందరూ కూడా ఇటువంటి దృక్పథం కలిగి ఉండాలి. ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించుగాక. ఆమేన్. ఎవరైనా శ్రేష్టమైన సంగతులను దేవుని సేవకుల ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు తెలియజేశారు. అందరిని బట్టి దేవునికి మహిమ కాక మనం సంఘము ఉగ్రత దినం తప్పించుకుంటామని, మనం ఉగ్రత దినం తప్పించుకుంటామని మనము ప్రభు మనకు పాపం లేకుండా వస్తారని, మనం మనలో సత్యస్వరూపైన ఆత్మ పనిచేయాలి అని, మన జీవితంలో ముఖ్యమైన మహత్కార్యము మనం పాపం చేయకుండా జీవించటాన్ని ప్రాముఖ్యమైన మహత్కార్యము, ప్రాముఖ్యమైన విషయము. మన పాప శరీరము నిరర్ధకమవటమే అని 4 జీవుల కొరకు తెలియబడితేనే క్రీస్తు విరోధి అర్థమవుతారని, బ్రహ్మపరచ ఆత్మను మనం గుర్తించాలి అని శ్రేష్టమైన సంగతుల్ని యొక్క ఉదయకాల సమయం నందు దేవుడి సేవకుల ద్వారా మనకి ప్రభు తెలియజేశారు. అందరిని బట్టి దేవునికి మహిమ గంట ప్రభావం చెల్లిన కాక
దేవుని సేవకులు కుటుంబ పక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దయచేసి గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో జగన్నాథపురం మందిరంలో ప్రార్థనా సహవాసం ఉంటుంది కాబట్టి, పరిచర్యల కొరకు, మీటింగ్స్ కొరకు ప్రార్థనా సహవాసం ఉంటుంది కాబట్టి, దయచేసి వీళ్ళని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా యొక్క ప్రార్థనలో పాల్గొవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. సమయంలో ముగింపు ప్రార్థనతో కొడుకు నుంచి తీసుకున్నాము. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి చేరొచ్చిన ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో కొడుకు ముగిస్తారు. ప్రశాంత్ ఉన్నారు. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. మమ్మల్ని ప్రేమించి నాయన మీరు ఎన్నో సంగతుల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఇట్టి సంగతులకు చాలిన వాడివాడని నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నాయన మమ్మల్ని ఎన్నో ఎన్నో శ్రేష్టమైన తలంపుల ద్వారా మీరు ఆదరిస్తున్నారు. వాక్యంలోని జీవాన్ని మాకు పంచిపెడతా ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో కూడా ప్రభువా, మరి దాసుని వాడుకొని మీరు మాకు అప్పగించిన ఈ శ్రేష్టమైన పదార్థాన్ని బట్టి, ఈ మంచి పదార్థాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. మరి మేమైతే మీరు మాకు ఇచ్చిన సాక్ష్యం నమ్మిన వారమని స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. అవిశ్వాసులు సత్య విషయమైన ప్రేమ నమ్మలేదు, వారు సువార్తను అంగీకరించలేదు. వారు శిక్షా విధిలో ఉన్నారు, వారు ఉగ్రతలో ఉన్నారు. సంఘము ఉగ్రతలో లేదు ప్రభువా, కాబట్టి సంఘం మీదకి ఉగ్రత దినం రాదు అనే విషయాన్ని స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమున్నది రక్షణ దినం, మికిలి అనుకూలమైన సమయం, ఇది కృపాకాలం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకం మీదకి ప్రతిదండ దినం రాబోతుంది, లోకం మీదకి ఉగ్రదినం రాబోతుంది అనే విషయాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. ఆ దినము మీ మీదకి వస్తుందని మీరు బెదరవద్దని చెప్పారు. చంచల మనస్కులు కాకుండా వాళ్ళని చెప్పారు. ఎందుకొరకు చెప్పారో ప్రభువా, మరి మీరు స్పష్టంగా మాట్లాడారు. నాయన మేము వెయిట్ చేస్తుంది క్రీస్తు కొరకే కానీ నాయన క్రీస్తు విరోధి కొరకు కాదు. మేము క్రీస్తు కొరకు వెయిట్ చేస్తున్నాం ప్రభువా. మరి మీరు పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నారు. నాట్ టు డీల్ విత్ సిన్ అని నాయన మేము శిక్షా విధిలో ఉన్న వారం కాదు, మేము పాపులం కాదు, మా రక్షణ శాశ్వతం. ఆయన మరి మీ యొక్క మహిమ నిరీక్షణ కొరకై మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి విశ్వాస నరకానికైతే వెళ్ళాడని మీరు స్పష్టంగా మాట్లాడారు. ప్రకటన గ్రంథంలో ఉన్న తెల్లని గుర్రం, 6వ అధ్యాయం తెల్లని గుర్రం క్రీస్తు కాదని, ఆ గుర్రం మీద క్రీస్తు విరోధి వస్తున్నాడని, నాయన వాడు విల్లును పట్టుకొని, త్రాసును పట్టుకొని, ఖడ్గము, నాయన వాడి పేరు మృత్యువు అని చెప్పారు. ఇవేవి కూడా నాయన క్రీస్తులో మాకు లేవు. నేను అవి క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి చెప్పారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. విశ్వాసి పాపి కాడు, విశ్వాసి నీతిమంతుడు తీర్చబడ్డాడు. విశ్వాసి శిక్షా విధులు లేడు, విశ్వాసి సమాధానపరచబడ్డాడు. విశ్వాసి రక్షత శాశ్వతమని. మరి క్రీస్తు విరోధి అయితే వాడు గ్రేస్ ఇస్ లిమిటెడ్ అని చెప్తాడు. ప్రభు మేము సదాకాలానికి సంపూర్ణ తీర్చబడ్డాం, మేము కృప కింద ఉన్న వారమని నమ్మి స్తుతిస్తా ఉన్నాం. వాడి పేరు మృత్యువు. నాయన మేమైతే మరణంలో జీవనం దాటాము, మేము నరకానికి వెళ్ళామని సత్యాన్ని మీరు ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. ఈ 4 కూడా తండ్రి, నా 4 విషయాలు సువార్తకు భిన్నంగా ఉన్నాయని, మరి 4 సువార్తలకు భిన్నంగా ఉన్న ఈ యొక్క సందేశం మరి మాకు తెలియజేశారు. మరి సువార్త అయితే నీతి మొదలు తీర్చబడ్డాం, సమాధానపరచబడ్డాం, కృపలో ప్రవేశించాం, మహిమ నిరీక్షణ కలిగి వెయిట్ చేస్తున్నామని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అయితే నాయన దేని నమ్ముతున్నామో ఆ మర్మమే ఇప్పుడు పనిచేస్తుందని మీరు స్పష్టంగా మాట్లాడారు. నాయన ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయుచున్నదని, సంఘాల్లో ఆ యొక్క విశ్వాసి పాపి అని, శిక్షా విధిలో ఉన్నాడని ఎవరైతే చెప్తున్నారో ఆ ధర్మ విరోధమైన సంబంధమైన మర్మము
ఆ ఆ యొక్క భ్రమపరచు ఆత్మ చేత నడిపించబడుతున్నారని మీరు తేటగా చెప్పారు ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. వాడి రాక కూడా అనేక సూచక్రియలు మహత్కార్యాలతో ఉందని, నేను మోషే కర్రను పడేసినప్పుడు శకునగాను కూడా పడేసినట్టుగా నాయన మరి మేమైతే స్పష్టమైన వైఖరి, స్పష్టమైన సూచక్రియ, గొప్ప మహత్కాలు చెప్పాలని, అది పాపం చేయకుండా ఎలాగో అనేది ఈ యొక్క పరిచయం మాకు దొరుకుతుంది, దాన్ని చెప్పగలుగుతున్నామని. అలాగే నాయన మనసు స్వాధీనంలో ఉంచుకోవడం, ఆత్మానుభవం అనే విషయాల ద్వారా, పాప శరీర నేర్చుకోవటం అనే విషయాల ద్వారా ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ మేము చెప్పగలమని మీరు చెప్పారు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగోనైనా మరి ఆత్మానుభవం చేత మరి మేము చెప్పగలుగుతామని చెప్పారు ప్రభు, నీకు వందనాలు. కాబట్టి ఏది భ్రమపరచు ఆత్మ, ఏది సత్యస్వరూపయోగ ఆత్మ మరి తేటగా చెప్పారు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘంలో పనిచేయవలసింది క్రీస్తును కూర్చిన మర్మమే. ఆ క్రీస్తు మాకు ఏమై ఉన్నాడు అనేది చెప్పాలని మీరు చెప్పారు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీతి మందులు తీర్చబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం, ఉగ్రత క్రింద లేము ప్రభు. మరి అలా ఉన్నవారని చెప్తున్నవారు మరి విశ్వాసుల్ని చంచలుగా చేస్తున్నారు, బెదిరిపోయేలా చేస్తున్నారు. తద్వారా పాపం చేయకుండా ఉండగలుగుతారేమో అని చెప్తున్నారు, కానీ అది స్వాతంత్ర సంపూర్ణమే కాదు నాయన. మరి విశ్వాసి తీర్పులో లేడు, ఉగ్రతలో లేడని చెప్తేనే అతడి స్థితిని ఒప్పుకొని అతడి జీవనంలోకి వస్తాడని మేము సారిసారిగా వింటా ఉన్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా తండ్రి మరి మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మరి కవచము, శిరస్త్రాణం, కవచం ద్వారా శిరస్త్రాణం, మంచి మనస్సాక్షి ద్వారా మేము విశ్వాస మర్మాన్ని గైకొంటాం. నీతి ద్వారా కృప, నిర్మలమైన మనస్సాక్షి ద్వారా మాలో నిరీక్షణ జరుగుతుందని ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి అప్పగించిన ఈ సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాడుకున్న సేవకుని బట్టి, కూడికి నడిపించిన ప్రియులు నేను సతీశాన్ని బట్టి, అలాగే మీకు వందనాలు చెల్లిస్తూ, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినం జరగబోయే ప్రార్థన కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృత నిబంధన పరిచయాల్లో ప్రతి ప్రార్థన మీరు వింటా ఉన్నారు, మీకు వందనాలు. మరి నేను ప్రతి ఈ విధంగా శనివారం ప్రార్థన కూడిక జరుపుకోవడానికి మీరు ఇస్తున్న కృపకి వందనాలు చెల్లిస్తున్నా. నాయన ఈ పరిచయకు ముఖ్యంగా ప్రార్థనే నాయన. లింక్ ప్రేయర్ ద్వారానే ఇలా ప్రార్థన సహోదరు కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థన మీరు జవాబిస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు అందిస్తున్న ఆ సంగతులను బట్టి చేస్తున్న ప్రార్థన చాలా ఎంతో గొప్పగా మీరు కార్యాలు జరిగిస్తూ ఉన్నారు, కొత్త మేరలు ఏర్పరుస్తూ ఉన్నారు. ఈ వారం అంతా కూడా తండ్రి, గత వారం అంతా కూడా జరిగించిన ఎన్నో విధమైన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతంలో మందిర ప్రతిష్ట విషయంలో సహాయం చేశారు. బిక్కవూరులో నూతన ప్రవేశాన్ని తెరిచారు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే రాబోయే దినాల్లో మంచిర్యాలలో బైబిల్ స్టడీ ప్రభు, మరి కరీంనగర్లో ఇలా తండ్రి అనేక చోట్ల, నిడదవల్లో వన్డే కాన్ఫరెన్స్, హైదరాబాద్ పరిచయం, ఇంకా తన నూతన పరిచయాలు కూడా మీ ఇస్తా ఉన్నారు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నీ కూడా తండ్రి కలుగుతున్న మహిమలను శుతిస్తా ఉన్నాం మా ప్రభు. ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నారు, మా ప్రతి ప్రార్థన అంగీకరించబోతున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లింక్ ప్రేయర్ కూడా సహాయం చేయండి. అలాగే ప్రభు, ఇంతవరకు మీకు సహాయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, దేవుని సేవకులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం అప్పగించిన సంగతులను బట్టి తలపోసుకుంటూ వాటిలో మేము ఎంజాయ్ చేస్తూ ప్రభు, వాటిని మేము ధ్యానిస్తూ ఉండే కృప అనుగ్రహించబడుగా. కానీ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ముందున పరిచయం అంతా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ గణిత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంత్ గారికి కుడి పక్షాన వందనండి. ఒకరు తెలియజేసుకుని కొడుకుని సెలవు తీసుకుంటాం. అందరికీ వందనండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వాక్యాన్ని దయచేసి అందరికీ వందనాలండి. వందనాలండి.
ఈ పిల్ల ఎవరు అనుకుంటున్నా? ఇవ్వండి. అందరికీ వందనాలండి. అందరికీ వందాలి. అందరికీ వందనాలండి.